అనే సాతాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ అపవాద్ అనేటువంటి సాతాను ప్రవేశించే విధము బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో వాడు ప్రవేశించేటువంటి విధానము, ప్రవేశించేటువంటి ద్వారాలు ఏంటంటే, మొట్టమొదటిది లోభం, రెండోది అబద్ధం ద్వారా వస్తాడు, 3 అవిధేయత, 4 గర్వము, 5 ఆత్మీయ నిర్లక్ష్యం. వీటిలో ఏదైనా కానీ మనము కలిగి జీవించినట్లయితే అపవాద్ అనేటువంటి వాడికి మనం ద్వారాలు తెరిసినట్టే. లోభము, మొదటి పాయింట్ ఏం చెప్పాను? లోభం అంటే పిసనారితనం, దురాశ లేదా అత్యధికమైన ఆశ చెప్పొచ్చు. లేదంటే అవసరమైనటువంటి ఖర్చులకు కూడా వెనకడుగు వేయటం, లేదా ఉన్నదానితో తృప్తి చెందక ఇంకా కావాలనే ఆశ కలిగి ఉండటము, లేదా సంపదను పదిలపరుచుకొని ఇతరులకు సహాయం చేయకుండా ఉండటం. ఇంకా చెప్పాలంటే వాటికి పర్యాయ పదాలు ఏంటంటే కక్కుర్తి. ఏమంటారు? అంటే లోపల సంచిలో ఉంటాయి, తీడు ఎతుకుతా ఉంటాడు, బయటికి రావు, చేయి పెడతాడు, తీడు. ఇది లోభం. ఈ లోభం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి వచ్చింది. చూడండి, ఒకసారి మీకు చక్కగా అర్థమవుతుంది.